పెళ్లి తొందరగా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవని. ఇంతకీ కావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదేంటి? మీరు ఇందాకటి నుంచి ఎవరి గురించి చూస్తున్నారు? నా దగ్గర అవని దగ్గర ఏదో రహస్యం మెయింటైన్ చేస్తున్నట్టు విషయం చెప్పరేంటి? ఇంత దాకా వచ్చాక దాచడం అనవసరం మీద చెప్పేద్దాం. సరేనండి. ఎవరో కాదు శ్రీకర్, అవనికి కాబోయే భర్త వికాస్. వికాసా? తనని ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నట్టు మాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, అందుకే చెప్పలేదు. సర్ప్రైజా? ఏంటది? వేదా చెప్పు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అవని వికాస్లు ఈరోజు రింగులు మార్చుకోబోతున్నారు. మా పెళ్లి రోజు సందర్భంలో ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఈ సర్ప్రైజ్ నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే రింగులు కూడా కొన్నాం. ఏమండి, ఆ రింగులు చూపించండి. రింగ్స్ నేనే దగ్గరుండి సెలెక్ట్ చేశాను అవని. నీకు వికాస్ కి బాగా సెట్ అవుతాయి. వికాస్ ఈ పార్టీకి వచ్చేయాలి, ఇంకా రాలేదు. కాబోయే భార్యకి చీర కొనుక్కొద్దామని వెళ్ళాడు. వచ్చేస్తాడులే అవని. మొదటి గిఫ్ట్ కదా, సెలెక్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాడు. ఈ ఆలోచనంతా ఎవరిదో తెలుసా అవని? నిహారికది. నిహారిక ఏం చేసినా అవని మంచి కోసమే చేస్తుంది. ఎందుకంత చనువు తీసుకున్నామంటే నిహారిక సర్ప్రైజ్ చేద్దామని చెప్పిందని మాత్రమే కాదు, మేనత్త మేనమామలుగా మాకు నీ మీద హక్కుందని అలా చేశాం. పైగా మీ పెళ్లి విషయం అనుకున్నదే కాబట్టి ముందడుగు వేశాం. చూడమ్మా, నువ్వు మా మేనకోడలు అని తెలిసిన తర్వాత నుంచి నీపై మా బాధ్యత మరింత పెరిగింది. నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎలా భావిస్తున్నావో మేం కూడా నిన్ను కూతుర్లా భావిస్తున్నాం. పైగా వికాస్ చాలా మంచివాడని నువ్వు చెప్పావు కాబట్టే నిర్ణయం తీసుకున్నాం. అయ్యుండొచ్చు, కానీ మీరు మీ పెళ్లి రోజు వేడుకలో ఇలా చేసుండకూడదని నాకు అనిపిస్తుంది. మరో సందర్భంలో ఏర్పాటు చేసుకునుంటే చాలా బాగుండేది. ఎందుకంటే నా మనసు కూడా సిద్ధపడాలి కదా. వికాస్ని రావద్దని నిహారిక వాళ్ళ చేత ఫోన్ చేయించండి అత్తయ్య. శుభకార్యం ముందుకు సాగాలి గాని వెనకడుగు పడకూడదమ్మా. మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఇది వాయిదా పడకూడదు. మా మాట విను. పదండి. ఈ చేయిని నేను తప్ప మరొకరు పట్టుకోవడానికి నేను ఒప్పుకోను. వికాస్ వచ్చాక ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు నాకు మాత్రమే సొంతం. మరొకరి నీడ నీ మీద పడనివ్వను. మరొకరు భర్తగా నీ జీవితంలోకి రానివ్వను.
నిహారిక కుటిల బుద్ధి మనల్ని సతమతమయ్యేలా చేస్తూ ఉండొచ్చేమో గాని నీకు అన్యాయం జరిగిపోయేంత ఏం జరగదు. ధైర్యంగా ఉండు. చంపుతాను. చంపుతావా? చంపరా, చంపు! కార్లతో గుద్దేసి మానవత్వం లేకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోవడం, అన్యాయం గురించి ప్రశ్నిస్తే చంపుతాను అనడం అంత సులువారా మీకు? ఈ రోజు ఏది జరిగితే అదే జరుగుతుంది. మీలాంటి మృగం రోడ్ల మీద తిరగకూడదు, జైల్లో ఉండాలి. రారా, రా, ఎవరైనా రండి. ఎవరి ఇప్పుడు దీంతో గొడవ పెట్టుకుంటే అల్లరల్లరి చేస్తుంది. ఎవరైనా దీని ఉంటారండి? సంగతి తర్వాత చూసుకోవాలి. ఈ వెధవని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి. ప్లీజ్, ఎవరైనా రండి. రేయ్! రేయ్, ఆగరా! రేయ్! రేయ్, ఆగరా! ఆగరా! ఆగు! ఏ క్షణాన నువ్వు శ్రీకర్ని చూసావో, ఏ గడియల్లో శ్రీకర్ని ప్రేమించావో కానీ ఆ క్షణం నుంచి నీ ప్రేమ పోరాటంలో మేము కూడా బలైపోతూ వస్తున్నాం. బీపీలు పెరిగిపోయాయి, స్ట్రెస్లు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకు ఎప్పుడు చచ్చిపోతామోనని ప్రాణం మీద భయం, ఆశ ఉండేవి. ఇప్పుడైతే పుట్టుకున చచ్చిపోతేనే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ పెళ్లిళ్ళ గోల మాకు తప్పుతుంది కదా. మీకంత ఆశగా ఉంటే నా పెళ్ళయ్యాక పైకి పోండి, ముందే పోకండి. అంటే మేం పోయినా పర్వాలేదన్నమాట. మరి లేకపోతే ఏంటి మీ నాస? మరోసారి ఆ సాడిస్ట్ గాడికి ఫోన్ చేయండి. మ్మ్. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, కాసేపట్లో వాడిక్కడికి వచ్చేస్తాడు. ఎంత రభస అవుతుందో ఏంటో. అవని మెడ నుంచి తాళిని బయటికి తీశాడంటే అయిపోతుంది, అంతా అయిపోతుంది. ముందు వేదవతి గారి గుండె ఆగిపోతుంది, ఆ తర్వాత వికాస్ గారి చేతిలో మన పని అయిపోతుంది. డాడ్, మీరు వెళ్ళి బయట గేట్ దగ్గర నిలబడి ఉండండి. వాడు రాగానే ఏదో ఒకలా కన్విన్స్ చేసి ఉంచండి. రాంగ్ స్టెప్స్ వెయ్యకురా అని నచ్చ చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్. అమ్మో, నేను వెళ్ళను. వాడు ఎంటర్ అయ్యేసరికి ఎంట్రీలో ఉన్నానంటే మొదటి బుల్లెట్ నాకే అవుతుంది, మొదటి శవం నాదే అవుతుంది. కావాలంటే మీరే వెళ్ళండి. అంటే భార్య కూతురు పోయినా పర్వాలేదన్నమాట. ఎంత స్వార్థం. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే వెళ్ళను. అయ్యో, ఆడవాళ్ళం బయటికెళ్తే అనుమానం వస్తుందండి. అయితే మీరు వెళ్ళకండి. అయినా వాడొక ప్రళయంలో వస్తున్నాడు, వాణ్ణి ఎలా ఆపగలం? వికాస్ వస్తే బావ ఏం చేయాలనుకుంటున్నాడు? ఏ రకంగా నిశ్చితార్థాన్ని ఆపగలడు? మా పెళ్ళయిందన్న నిజం తప్ప మరేది ఆపలేదు. ఏమైంది సార్? నన్నెందుకు లాక్కొచ్చారు? అత్తారింటికి తీసుకెళ్దామని. ఏంటి సార్, వెటకారమా? ముందు బండెక్కరా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? ఎందుకో ఏమిటో అన్ని స్టేషన్లో మాట్లాడుకుందాం. ముందు బండెక్కు. అరే, రీజన్ చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నాయక్, సార్, వీడి జేబులో ఇంకేమున్నాయో చెక్ చెయ్యి. ఒక చేతిలో పిస్టల్, మరో చేతిలో తాళి, జేబులో మందు బాటిల్. నిన్ను అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి? సార్, ఇవన్నీ నేను సరదాగా క్యారీ చేస్తున్నాను సార్. నా చెవిలో నీకేమైనా కాలీఫ్లవర్స్ కనబడుతున్నాయా? ముందు బండెక్కో. సార్, నా గురించి మీకు తెలీదు. రేయ్! నీ గురించి నేను తెలుసుకునేదేంట్రా? నా గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. సార్, డిపార్ట్మెంట్లో నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు. సిఐ కిరణ్ వచ్చి అరెస్ట్ చేశాడని తెలిస్తే నా గురించి నీకు ఒకటే మాట వినబడుతుంది. డ్యూటీలో పక్కాగా ఉంటాడని, ఎవ్వరి మాట వినడని. అర్థమైందా? నా ఇన్ఫ్లుయెన్స్ గురించి మీకు అర్థం కావట్లేదు సార్. ఇంకొక్క మాట మాట్లాడితే తొక్కి పట్టి నార తీస్తా. నీ అంతట నువ్వు బండిలో కూర్చుంటే ఒకలా ఉంటుంది, నేను కూర్చోబెడితే ఇంకోలా ఉంటుంది. ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్.
మాతో సంబంధం కలుపుకున్నవారు, తమ కూతురితో నా కొడుకు నిశ్చితార్థం చేసుకున్నవారు, అలాంటి వాళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుకు. అక్కను నేనుండగా నాతో మాట కూడా చెప్పకుండా నన్ను సంప్రదించకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు మీరెలా తీసుకుంటారు? అంత మీ ఇష్టమేనా? ఆపేయండి, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చెల్లికి పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇలా వదిలేస్తావు? మేం మంచి సంబంధం చూసి చేద్దాం అనుకుంటే ఎందుకు వద్దంటున్నావు? నా చెల్లి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ నాకు మాత్రమే ఉంది. అక్కైనా అమ్మైనా అన్ని నా చెల్లికి చిన్నప్పటి నుంచి నేనే. మీరేదో మధ్యలో వచ్చి అధికారాల్ని ప్రదర్శించకండి. ఏంటండి ఈ మనిషి ముందు వెనుక మంచి చెడు ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంది? నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. అక్క నువ్వాగు. అత్తయ్య మావయ్య నా మంచి గురించి ఆలోచించి చేస్తున్నారు. నువ్వేం మాట్లాడకుండా బయటికి నడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇందులో మంచే ఉంది. అక్క నువ్వెళ్ళరా, పద. నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తావా? చెయ్యి. ఎవరికి ఫోన్ చేస్తావో చెయ్యి, చూసుకుందాం. నన్ను వదిలిపెట్టాలంటే మీకెంత కావాలి? నా మేసంలోని ఒక వెంట్రుకు కూడా కొనలేవురా నువ్వు. సార్ ప్లీజ్ సార్. రాయ్, నేను తలుచుకుంటే నీ పిస్టల్తో నిన్నే కాల్ చేసి సూసైడ్ గా సృష్టించగలను. అండర్స్టాండ్? పోలీసోడిని కొంటావా నువ్వు? అంత పోటుగాడివా? పోలీసోడు మంచోళ్లకు మంచోడు, నీలాంటి చెడ్డవాళ్లకు అంతకంటే చెడ్డోడు. మైండ్ యువర్ లాంగ్వేజ్. సార్ నాదో చిన్న డౌట్. ఏంటి? నేను వేదవతి గారింట్లో అడుగు పెడుతున్న టైంలో మంచి టైమింగ్లో ఎలా వచ్చారు? ఎలా గెస్ చేశారు? మీకెలా తెలిసింది? రాయ్, నీ కళ్ళు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి. పోలీసోడి కళ్ళు సిటీ మొత్తం మీద ఉంటాయి. నీలాంటి క్రిమినల్స్ ఎక్కడున్నా ఆ టైంకొచ్చి పట్టుకుంటాం. మైండ్ ఇట్. సీరియస్ కండిషన్ లో ఉన్నాడంట. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ స్టాక్ లేకపోతే తనే ఉండి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది అంట. అందుకే రాలేకపోయాను అని చెప్తున్నాడు. ఒక ప్రాణం నిలబెట్టాలి. ఈ ముహూర్తం మిస్ చేసినందుకు అందరికీ సారీ చెప్పు అని చెప్పాడు. గురువుగారి దగ్గర ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయేంటి? వికాస్ చిన్నప్పటి నుంచి ఇంతే. ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఒక మంచి పని కోసం వికాస్ రాలేకపోయాడు కాబట్టి ఈసారికి వికాస్ని క్షమించేద్దాం. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం పెట్టుకుందాం. అందరం భోంచేద్దాం పదండి. మేం బయలుదేరుతాం వదిన గారు. భోంచేసి వెళ్ళండి. మేం వెంటనే వెళ్ళి మా విక్కీని చూడాలి. ఏమనుకోకండి. పాపం వాడు నీరసంతో ఉండుంటాడు. మేము దగ్గరుండి చూసుకోవాలి. ఇక బయలుదేరతామండి. వస్తాం వదిన. అలాగే వదినా. వచ్చే నెల 6వ తారీఖున నిహారిక శ్రీకర్ల పెళ్లి. పెళ్లి పనులు ఇంక మొదలు పెడదాం వదినా. అలాగే వదినా. నేను అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను. అలాగే అమ్మా. వచ్చే నెల 6 అంటే ఇంకా చాలా రోజులుంది. ఈ లోపి కథలో ఎన్ని ట్విస్టులుంటాయో ఏంటో. ఆ వికాస్ గాడి విశ్వరూపం మనందరికీ తెలిసిందే. వాడు ఒకరి బ్లడ్ తీసే మనిషే గాని చెంచాడు బ్లడ్ కూడా ఇచ్చే మనిషి కాదు. ఫ్రెండుని హాస్పిటల్లో జాయిన్ చేశాడంటే నమ్మేలా ఉందా? అంతా అబద్ధం. వాడు ఫోన్లో ఏదో చెప్పాడు, నిహారిక ఏదో మేనేజ్ చేసింది. ఇదే వాస్తవం, ఇదే క్లియర్. నిహారిక శ్రీకర్ల పెళ్లి, అవని వికాస్ల పెళ్లి జరిగిన తర్వాత కావ్య పెళ్లికి మంచి సంబంధం చూసి తొందరగా చేద్దామని ఎదురు చూస్తున్నాను. వాళ్ల పెళ్లిళ్ళు నేను బతికుండగా జరిగేటట్టు కనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకోసంతా. నువ్వు లేకపోయినా
నేను మన కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను. బావా ఫ్లోలో ఒక నిజం చెప్పేశావు బావా. ఏంటది? అదే మా అక్క పోయినా పర్లేదు అని. హా? నిన్ను వసంత, నా ఉద్దేశం అది కాదు. నువ్వు ఆవేశపడకు బామర్ది. నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకో. ఆ? నేనేం పెట్టా, నువ్వన్నదేగా నేనన్నది. ఏ ఆపండి మీ గోలా. అందరం ఒక మూడ్ లో ఉంటే నువ్వేంటి డిఫరెంట్ మూడ్ లో ఉన్నావు? నాకిప్పట్లో పెళ్లి లేనట్టేనా? నీకంటే సీనియర్స్ కే ఇంకా కావడం లేదు. ఇక నీ పెళ్లి సంగతి అంటావా? ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీ అందరి మధ్య ఉండలేకపోతున్నాను. తొందరగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోవాలనుంది. మా మధ్యన నీకేంటి ప్రాబ్లం గా ఉంది? ఏముంది, పొద్దున్నే లేస్తే అవని గురించి, నిహారిక గురించి, శ్రీకర్ మావయ్య గురించేగా గోలా. మీకైతే వయసులు దాటిపోతున్నాయి, నాకేమో పెళ్లి వయసు వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవనికి నిహారికకి లైన్ లో ఇద్దరున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? సరే, వికాస్ ని నీకు సెట్ చేయమంటావా? వద్దులే, అంతకంటే నిప్పుల్లో దూకటం నయ్యం. పెళ్లి కాకపోతే జీవితాంతం బ్రహ్మచారినిగానైనా ఉండిపోతాను గాని వాడితో మాత్రం పెళ్ళొద్దు. నిహారిక ప్లాన్ సక్సెస్ అయ్యి అవని వికాస్ల పెళ్లి జరిగిపోయిందంటే అవని పరిస్థితి ఏంటో. ఏముంది, అవని భూలోకంలో నరకం చూస్తుంది. అమ్మో, వాడితో నా కూతురు పెళ్లి మాత్రం కల్లో కూడా జరగకూడదు. నా ఫ్యామిలీ విషయాల్లో కానీ నా బిజినెస్ వ్యవహారాల్లో కానీ ఏనాడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు. ఈ రోజు నిన్ను స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి వాడాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఊరికే వాడేవా? ఊరికే ఖర్చు చేస్తావా? నేనిచ్చిన డబ్బుతోనే కదా పైకొచ్చావు. నీ కూతురు పెళ్లి ఆగిపోకూడదనేగా ఇదంతా చేశావు. ఏదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేయ్, ఒక పని చేయరా, మా ఇద్దరిని చంపేరా, అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అవనితో నా పెళ్లి జరిపించకపోతే ఎటు అదే జరుగుతుంది కదా. చూడు, జరిగిందేదో జరిగింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నిన్ను విడిపించటం మా వల్ల కాదు. పోలీసులకి చెప్పి కాల్చి పడేమని చెప్పాల్సింది. నిహారిక, ఎందుకు అరుస్తున్నావు? అరవడం నాకు చేత కదనుకున్నావా? నువ్వెందుకు అరుస్తున్నావు? నువ్వు చేసే వెధవ పనులు తెలిస్తే ఆ అవ్వని నిన్ను పెళ్లి చేసుకుంటుందా? అతను చెప్పడం వల్లే తెలిసింది. ఇప్పుడేమంటారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. అడుగుతున్నాను కదా, ఒక్కరూ మాట్లాడరండి. చెప్పండి. నువ్వు పోయి ఆ తాగుబోతోడి మాటల్ని నువ్వు వేదవాకుల్లో నమ్మవన్నమాట. అంటే వాడొక తాగుబోతు వెధవ, అన్ని అబద్ధాలే చెప్తాడు. ప్రపంచంలో ఎవరైనా తాగుబోతోడి మాటల్ని నమ్ముతారా? నమ్మి బాగుపడినవాడు ఎవరైనా ఉన్నారా? ఆలోచనలో పడ్డాడు అంటే నిహారిక చెప్పిన దాన్ని నమ్ముతున్నాడు. అమ్మయ్యా, బాగానే కవర్ చేసింది. వాడి ఇంతకు ముందు కూడా మా దగ్గర చాలా అబద్ధాలు ఆడాడు. అందుకే వాడిని మా ఇంటి గేట్ దగ్గరికి కూడా రానివ్వం. అయితే వాడు అబద్ధం చెప్పాడా? వాడి మాటలు నమ్మకూడదంటావా? నువ్వు నమ్మితే నీకు వాడు చార్మినార్ కూడా అమ్ముతానని అంటాడు. అయితే అవనికి పెళ్లి జరగలేదన్నమాట. లేదు, ఒకవేళ జరిగింది అని అనుకుందాం, వదిలిపెడతావా? వదిలిపెట్టను. అలాంటప్పుడు జరిగితే ఎందుకు, జరగకపోతే ఎందుకు? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకొని పోక. ఈ లోపు పిస్టల్ పట్టుకొని రోడ్ల మీద తిరగొద్దు. అయినా వేదవతి గారి ఇంటి వరకు వచ్చిన వాడివి పోలీసులకి ఎందుకు దొరికావు? ఎందుకు తీసుకెళ్లారు? గన్ పట్టుకొని తిరుగుతున్నందుకు అరెస్ట్ చేశామని చెప్పారు గాని నాకైతే అది నమ్మాలనిపించలేదు. దానికంటే ముందు ఏం జరిగిందంటే, నేను ఒక ఆవిడకి యాక్సిడెంట్ చేశానని చెప్పాను కదా, ఆవిడ రోడ్లో కనిపించింది. ఆ విధంగా తప్పించుకుని వేదవతి గారింట్లో దూరాను. ఆవిడ నన్ను చూడకుండా ఇంట్లోకి వచ్చేసింది.
మీతో మీటింగ్ పెట్టింది. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఈ ఇంట్లోకి వచ్చాడు. వాణ్ణి పట్టుకుందామని వచ్చాను. అంటే నువ్వు యాక్సిడెంట్ చేసింది సుజాతనా? ఆవిడ పేరు నాకేం తెలుసు? ఆవిడ నీకు తెలుసా? ఆవిడ ఎవరో కాదురా బాబు, అవని వాళ్ళ అక్క. అవునా? అక్క తొందరగా రా. బావా త్వరగా రా, రండి త్వరగా. ఏమైందిరా? నిహారిక ఫోన్ చేస్తుంది, మాట్లాడు. నా ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదో టైంలో నిహారిక నుంచి ఫోన్ వస్తుంది కదా అని నేనే తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా. స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. హలో, ఏంటి ఇంతసేపు? ఫోన్ దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిందిలే. చెప్పు నిహా, ఏంటి విషయం? రేపు ఫ్యామిలీ అందరం అత్తయ్య వాళ్ళ పల్లెటూరుకి వెళ్తున్నాం. ఎందుకు? హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం. అవునా? హాస్పిటల్ విషయం మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు గాని అసలు విషయం చెప్తాను వినండి. రేపు అక్కడ మా అత్తయ్య వాళ్ళు కుల గురువు చేత అవని వికిల పెళ్లి ముహూర్తాలు పెట్టించబోతున్నారు. నిజంగానా? అవును గౌతమి. నేను సిచ్యువేషన్ బట్టి మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు ఈ విషయం మీ తమ్ముడు వెదవకి చెప్పకండి. నా తమ్ముణ్ణి అలా అనుకుని హారిక, ఆ సాడెస్ట్ గాడి గురించి ఎంతన్నా తక్కువే అవుతుంది. అవసరమైతే ఆ సాడెస్ట్ గాడిని పట్టుకొని బయలుదేరండి, సరేనా? సరే. ఏంటి పిక్కు చచ్చిపోయినట్టు అలా అయిపోయావు? ఆ సాడెస్ట్ గాడు ఏం చేస్తున్నాడు? స్పీకర్లో నీ మాటలు వింటున్నాను నిహారిక. విక్కీ, నువ్వు అక్కడే ఉన్నావా? నువ్వు తిట్టినందుకు బాధ కంటే ముహూర్తాలు పెట్టించబోతున్నాను అన్నావు కదా, అది సంతోషంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే కదా? నిజమే విక్కీ. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. నీ క్యారెక్టర్ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య వాళ్లకు తెలియకూడదు. ఓకే డియర్. ముఖ్యంగా నువ్వు ఆ సుజాతని యాక్సిడెంట్ చేసిన విషయం గురించి అస్సలు బయటపడకూడదు. నువ్వెప్పుడొచ్చావు? మా అక్కను యాక్సిడెంట్ చేసింది వికాస. వినేసావన్నమాట? అన్నీ విన్నాను. అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది అవని. పాపం వికాస్ చాలా మంచివాడు. వికాస్ అనేవాడు ఎంత వెదవో నాకు ముందే తెలుసు. ఒకరోజు వికాస్తో మాట్లాడదామని మీ ఇంటికొచ్చినప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. ఆ రోజే వాడి గురించి చెప్పేయాలని నేను ప్లాన్ చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర నువ్వు వేరే డ్రామా ప్లే చేయించావు. అవని వికాస్ మీద ఎలాంటి నిందలు వేయదు. ఒకవేళ ఇప్పుడు చెడ్డగా చెప్పినా మేము నమ్మం. వాడి గురించి నీ గురించి చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడొచ్చింది.
ఈ విషయం గురించి ముందు మా అక్కతో చెప్తాను. తర్వాత అత్తయ్య వాళ్ళతో చెప్తాను. అలాంటి వాడినిచ్చి నా జీవితాన్ని ఎలా బలి చేయాలని చూస్తున్నావో అత్తయ్య గారికి అంతా వివరిస్తాను. అప్పుడు నీ సంగతి తెలుస్తాను. ఆ దుర్మార్గుణ్ణి కూడా వదలకుండా యాక్సిడెంట్ చేసిన విషయంలో అరెస్ట్ చేస్తారు. శిశుపాలుడ్లా నీవి కూడా 100 తప్పులు అయిపోయాయి నిహారిక. ఇక నీ దుర్మార్గం అంతం కాక తప్పదు. అవని ఆగవని, నా మాట విను. నువ్వు నిజాలు చెప్పడం వలన ఇద్దరం నష్టపోతాం. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏయ్, నేనెందుకు నష్టపోతానే? ఒక ఆడ రాక్షసి నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడుకున్న దాన్నవుతాను. ఇప్పుడే మా అక్కని పిలిపించి నువ్వు ఎలాంటి దానివో, నీ విక్కీగాడు ఎలాంటి వాడో ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఏ అవని, ఆగో! రాహుకాలం సమీపిస్తోంది. ఇంకా వేదవతి గారి కుటుంబం రాలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ఇందాకే చేశాం గురువుగారు. ఊళ్ళోకి ఎంటర్ అయ్యామని చెప్పారు. అదిగో వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం గురువుగారు. శుభం కలుగు కాక. అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? అయిపోయాయి అమ్మగారు. మీరు ప్రారంభోత్సవం చేసి అడుగు పెట్టడమే ఆలస్యం. వేదవతి వైద్యశాల, ఇక నుంచి ఈ హాస్పిటల్ రోగులతో కళకళలాడిపోవాలి. బావా, అయితే మొదటి పేషెంట్ నువ్వే కావాలి బావా. గురువుగారు మొదలు పెడదామా? ముహూర్తానికి మరో 3 నిమిషాల సమయం ఉంది. అమ్మగారు, పెళ్లి ముహూర్తం 6వ తేదీనంట కదా గురుగారు చెప్పారు. అవును. శ్రీకర్ బాబును నిహారికమ్మను తొందరగా ఒక జంటగా చూడాలనుంది. ఆ రోజు ఇంకెంత దూరంలో లేదులేంటి. మీ కోరిక అతి తొందరలో నెరవేరుతుంది. మేమైతే అవనే మీ కోడలవుతుందని అనుకున్నాం. రాసి పెట్టుంటే అదే జరుగుతుందేమో. శ్రీకర్ గారు, ఏంటా మాటలు? అదే నిహారిక, దేనికైనా పైవాడు రాసి పెట్టుండాలి కదా అని అన్నాను, అంతే. అందరి ముందు మీరు మీ మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టేస్తే ఎలా బావా? నిహారిక ఫీల్ అవదు పాపం. అవని శ్రీకర్ బాబుని బావా అని అంటుందేంటి? అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను గురువుగారు. అవని మా ఇంటి అతిథి కాదు, మా రక్త సంబంధమైన మా మేనకోడలని ఈ మధ్య తెలిసింది. ఎక్విప్మెంట్ అంతా వచ్చేసినట్టేనా డాక్టర్ గారు? చిన్న చిన్న ఐటమ్స్ తప్ప అన్నీ వచ్చేసినట్టే సార్. ఓపెనింగ్ సెరమనీ అయిపోయినట్టుంది.
అందరూ లోపలికి వెళ్లారు. బయటికి రాగానే వేదవతి కాబోయే కోడల్ని చూపిస్తాను. అలాగే సార్. వైద్య సదుపాయాలన్నీ చాలా చాలా బాగున్నాయి డాక్టర్ గారు. చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఇలాంటి హాస్పిటల్స్ మరిన్ని కట్టాలి. ఎందుకంటే ఊరికి దేవాలయం ఎంత ముఖ్యమో వైద్యాలయం కూడా అంతే ముఖ్యం. మీరు సంకల్పిస్తే అయిపోతుందమ్మా. మీ ఆశీర్వాదం గురువుగారు. హలో హలో హలో. నమస్కారం అమ్మా. నమస్తే అండి. అత్తయ్య గారి చేతుల మీదుగా హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. నా చేతుల మీదుగా ఏమైనా జరగాల్సినవి ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయని మాత్రం అనకండి. కుటిల బుద్ధి మనిషి ఎవరితో మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో. బావా, ఒక్క నిమిషంలో వస్తాను. శంకర్ సార్, ఈ ఊరు దేవతా దేవతా అని కొలిచే వేదవతికి కాబోయే కోడలు బయటికొచ్చింది. చూడండి. చూశారు కదా? చూశాను సార్. కిడ్నాప్ చేసి తొందరగా నా దగ్గరికి తీసుకురండి. మిగిలిన గేమ్ నేను ఆడుకుంటాను. ఈ చుట్టుపక్కల తిరుగుతుంటాను సార్. బామ్మర్దే, చిన్న అనుమానం. అడుగు. ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసిన హాస్పిటల్లో నాలాంటి వాడికి ఏదైనా మంచి పోస్ట్ ఉంటుందంటావా? అత్తయ్య గారితో రికమెండేషన్ చేయించుకుంటాను. అది పశువుల హాస్పిటల్ కాదు బావా. అట్లాంటి చోట అయితే నిన్ను రికమెండేషన్ చేయమనేవాడిగా. రివర్స్ పంచా? ఎప్పుడు మాకేనా ఏంటి? అందరూ భోజనాలకి రండి. వస్తున్నాం వస్తున్నాం. వీటికి మాత్రం రెడీగా ఉంటాం. అటు చూడు నిహారిక, నువ్వేమో వంటల జోలికి పోలేదు. ఆ అవనేమో మార్కులు కొట్టేస్తుంది చూడు. నిహారికకు వంట చేతనైతేనే కదా వంటగదిలోకి అడుగు పెట్టడానికి. ఏదో ఒక పని చేస్తూ నువ్వు కూడా మమ్మ అనిపించుకో. సరే పద. ఆల్ లేడీస్ ప్లీజ్ కమ్. అత్తయ్య గారు, మామయ్య గారు, అందరూ త్వరగా రండి. పదండి. లైఫ్లో ఎన్నో అందాల్ని చూశాను, ఆనందాల్ని పొందాను. అలాంటిది నీ దగ్గరికి వచ్చి ఆగిపోయాను. తొందరగా మన పెళ్ళైపోతే నీతో లైఫ్లో ముందుకు సాగిపోతాను. యావండి, డిన్నర్కి రండి. వస్తున్నా. రే వికాస్, రే వికాస్, భోంచెద్దు రారా. ఏం కూరక్క? ముక్కలేనిదే నీకు ముద్ద దిగదు కదా. చికెన్ వండాను. తలకాయ మాంసం ఉండమన్నాను కదా. నా సొమ్ముతో బతుకుతూ నేను అడిగింది ఇవ్వనంటారేంటి? రేపు ఉదయం 10 కిలోల తలకాయ మాంసం తీసుకొస్తానులే బామ్మర్ది. ఈ రోజుకి చికెన్తో అడ్జస్ట్ అయిపో. సరే బావా.
హాయ్ నిహారిక. అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటి విషయం? అత్తయ్య వాళ్ళు నిన్ను రమ్మని చెప్పారు. రేపు మీరు బయలుదేరి వచ్చేయండి. అవునా? ఇందాకే ముహూర్తం విషయం గురించి అత్తయ్య వాళ్ళతో మాట్లాడి రేపటికి ఫిక్స్ చేయించాను. గుడ్. మీరు మార్నింగ్ రెడీగా ఉండండి. నేను కాల్ చేసిన వెంటనే బయలుదేరండి. సరే బంగారం. అమ్మకు ఫోన్ ఇవ్వు. నేను చెప్తానుగా. సరే అయితే ఉంటాను. బాయ్. బాయ్. రేపు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిందక్క. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వెళ్ళి మందేసి వస్తా.